మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. కంటోన్మెంట్ 2వ వార్డు అభివృద్ధి పనులు స్తంభించాయా? బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారా? బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వర రెడ్డి బోర్డు సీఈఓకు ఏమని ఫిర్యాదు చేశారు? వార్డుల్లో సీఈఓ పర్యటనతో పనులు ప్రారంభం కానున్నాయా? వాచ్ ద స్టోరీ. కంటోన్మెంట్ 2వ వార్డులో శివానగర్, అర్జున్ నగర్ ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్ పనుల ప్రారంభోత్సవం చేసినప్పటికీ నేటి వరకు అభివృద్ధి పనులు ముందుకు సాగలేదు. బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ స్థానికంగా పనులను నిర్వహించకుండా సంబంధిత కాంట్రాక్టర్లను అడ్డుకుంటున్నారని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వర రెడ్డి ఆరోపణ చేశారు. 2 నెలల క్రితం 2వ వార్డులోని శివానగర్, అర్జున్ నగర్ ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్ పనులకు బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వర రెడ్డి సైతం తాను ప్రపోజల్ పెట్టుకున్న పనులకు రామకృష్ణ ప్రారంభోత్సవం చేయడం ఏమిటని సదాకేశ్వర రెడ్డి తన వార్డులో జరిగే పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక పనులు ప్రారంభమవుతాయని భావించినప్పటికీ 2 నెలలు గడుస్తున్నా పనులు ముందుకు సాగలేదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్ కు సంబంధించిన స్లోప్ కలవడం లేదని, జేకే లైన్లకు అనుసంధానం చేయాలంటూ సంబంధిత ఇంజనీర్లను, కాంట్రాక్టర్లను పనులు నిర్వహించకుండా రామకృష్ణ అడ్డుకుంటున్నారనేది సదాకేశ్వర రెడ్డి ఆరోపణ. ప్రారంభోత్సవం చేసినాము, దానికి లెవెల్స్ సరైన రీతిలో రావడం లేదని చెప్పి వాళ్ళు పదే నామినేట్ మెంబరు దాన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. దాన్ని కాంట్రాక్టర్ కానీ ఇంజనీర్ కానీ లెవెల్స్ వేసుకొని ఆ లెవెల్స్ వస్తున్నాయని చెప్పి చూపించి సిఓ ద్వారా కూడా చెప్పిద్దామని చెప్పి ఈనాడు సిఓ ద్వారా చూయించుకొని ఆ లెవెల్ చూయించుకొని సిఓ ఇట్లా అందరూ సాటిస్ఫాక్షన్ అయితేనే ఈ వర్క్ స్టార్ట్ చేద్దామని అన్నారు. దాని ప్రకారంగా వాళ్ళు వచ్చి చూసి సాటిస్ఫాక్షన్ అయ్యారు కాబట్టి ఇమీడియట్ గా వర్క్ స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. తన వార్డుల్లో ప్రారంభోత్సవం చేసి 2 నెలలు గడుస్తున్న పనులు జరగకుండా అడ్డుకుంటున్నారంటూ బోర్డు సీఈఓ స్వయంగా సందర్శించి ఓ నిర్ణయం తీసుకోవాలంటూ సదాకేశ్వర రెడ్డి సీఈఓ అజిత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. దీంతో మంగళవారం బోర్డు సీఈఓ అజిత్ రెడ్డి 2వ వార్డులోని శివానగర్, సివిఎన్ నగర్, అర్జున్ నగర్ తదితర ప్రాంతాల్లో కంటోన్మెంట్ సీసీపీ బాలకృష్ణ, ఇంజనీర్ ఆదిత్యులతో కలిసి పర్యటించారు. పనులు నిలిపివేయడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆలస్యం చేయకుండా వెంటనే పనులు ప్రారంభించాలని ఇంజనీర్లకు సీఈఓ సూచించారు. కంటోన్మెంట్ 2వ వార్డులో బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వర రెడ్డిల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. నామినేటెడ్ సభ్యుడి హోదాలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసే హోదా తనదేదంటూ రామకృష్ణ ఉండగా తాము ప్రతిపాదనలు చేసుకుంటున్న పనులకు తామే కొబ్బరికాయలు కొట్టి ప్రారంభోత్సవం చేస్తామన్న మొండి వైఖరితో సదాకేశ్వర రెడ్డి ఉన్నారు. ఇరువురి ప్రారంభోత్సవాల ఫలితంగా అభివృద్ధి పనులు ముందుకు సాగేందుకు ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి. బోర్డు సీఈఓ స్వయంగా పర్యటిస్తే కానీ సమస్యకు పరిష్కారానికి నోచుకోలేదు. పర్యటిస్తే తప్ప అభివృద్ధి పనులకు మోక్షం కలగని పరిస్థితి నెలకొంది. ఇరువురు నేతల మధ్య ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు నలుగుతున్న పరిస్థితి ఏర్పడింది. నిన్న సంబరాలు, నేడు ప్రారంభాలు అంటూ ముందుకు సాగారు నిన్నటి బర్త్డే బాయ్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ. కంటోన్మెంట్ 3వ వార్డులోని కార్ఖానాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకి భూమి పూజ చేశారు. స్థానిక కాలనీల మెంబర్స్ తో పాటు జిల్లా స్పోక్స్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ తో కలిసి యూజీడీ పనులని ప్రారంభించారు. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనుల ద్వారా పిఎన్టీ కాలనీ, టెక్స్ట్ బుక్ కాలనీ వాసులతో పాటు పలు కాలనీలకి డ్రైనేజ్ సమస్య పరిష్కారం కానుండగా నేడు కంటోన్మెంట్ అధికారులతో కలిసి పనులు ప్రారంభించారు నామినేటెడ్ మెంబర్ రామకృష్ణ. పనుల ప్రారంభోత్సవంలో కంటోన్మెంట్ శానిటరీ ఇన్స్పెక్టర్ మహేందర్, పిఎన్టీ కాలనీ సెక్రటరీ పురుషోత్తం, టెక్స్ట్ బుక్ కాలనీ ప్రతినిధి విద్యాసాగర్ తో పాటు పలువురు పాల్గొన్నారు. 20 లక్షల వ్యయంతో పనులు ప్రారంభం కాగా వార్డులో సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి పరిష్కరించనున్నట్టు చెప్పారు రామకృష్ణ. నిరుపేద విద్యార్థులకి నోట్బుక్స్ అందజేస్తూ వారిలో చదువుపై ఆసక్తి కనపరుస్తూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకి శ్రీ గణేష్ ఫౌండేషన్ కృషి చేస్తోంది. కంటోన్మెంట్ నియోజకవర్గంలో శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా ప్రతి ఒక్క నిరుపేద విద్యార్థులకి నోట్బుక్స్ అందించడమే తమ లక్ష్యమని శ్రీ గణేష్ ఫౌండేషన్ ఫౌండర్ శ్రీ గణేష్ తెలిపారు. పాఠశాలలు ప్రారంభమైనందున తమ ఫౌండేషన్ ద్వారా పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకి నోట్బుక్స్ పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. మంగళవారం మోండా డివిజన్ అంబేద్కర్ నగర్, 4వ వార్డు లక్ష్మీనగర్, 5వ వార్డు సంజీవయ్య నగర్ లో నిరుపేద విద్యార్థులకి నోట్బుక్స్ ని
శ్రీ గణేష్ అందజేశారు. వేలాది మందికి నోట్బుక్స్ అందించేలా శ్రీ గణేష్ ఫౌండేషన్ ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు. నిరుపేద విద్యార్థులు నోట్బుక్స్ కొనుక్కోలేని పరిస్థితి కొందరుకుందని, తమ ఫౌండేషన్ ద్వారా అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి నోట్బుక్స్ ని అందించడం జరుగుతుందని శ్రీ గణేష్ చెప్పారు. అధికారులు నాయకుల మధ్య సత్సంబంధాలు ఉంటే పనులు అవే ముందుకు సాగుతాయని, సమస్యను వివరించగలిగే సత్తా ఉంటే వాటిని అర్థం చేసుకుని పరిష్కారానికి అధికారులు ముందుకు వస్తారంటూ తెలియజేశారు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్. కంటోన్మెంట్ 3వ వార్డులో పర్యటించిన ఆయన గత కొద్ది రోజుల క్రితం మడ్ఫోర్ట్ విలేజ్ లో మంచినీటి కలుషిత సమస్యను గుర్తించారు. వచ్చే గంట సేపటి సరఫరాలో సగం శాతం మురుగునీరే వస్తుందంటూ జంపనకు మొరపెట్టుకున్నారు స్థానికులు. దీంతో సమస్యను అధికారులకు దృష్టికి తీసుకెళ్లిన జంపన ప్రతాప్ నేడు అధికారులతో కలిసి పర్యటించి పరిస్థితిని వివరించారు. సమస్యను గుర్తించిన అధికారులు నేడు పనులు చేయగా పనులను వాటర్ వర్క్స్ ఏఈ శశాంత్ పర్యవేక్షించగా వెంటనే సమస్య పరిష్కరించేందుకు ముందుకొచ్చిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు జంపన్న. ముఖ్యంగా సీఈఓ అజిత్ రెడ్డి, వాటర్ వర్క్స్ సూపరింటెండెంట్ రాజ్ కుమార్, ఇంజనీరింగ్ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పనుల పరిశీలనలో స్థానిక నేతలు కుమార్, గగన్ శ్రీనివాస్ స్థానికులు పాల్గొన్నారు. కుమార్ గారు వాళ్ళంతా ఫోన్ చేసి రెడీ వస్తే వచ్చి అధికారులకు చూపెట్టేస్తున్నాము. పని స్టార్ట్ అవుతుంది. ఇంకా మిగతా 2 పనులు కూడా 1 వీక్లో అయిపోతాయి నమ్మకం నాకు ఉంది. వార్డులోకి అడుగుపెట్టి పరిస్థితిని బట్టి అక్కడి సమస్య ఉంటుందని తెలిసిన ఆ నేత అక్కడ ముందే వాలిపోతున్నారు. పిల్లలంతా ప్రస్తుతం బడిబాట పట్టిన వేళ ఇక ఆ నేత కూడా బడిబాట పట్టి సమస్యలపై ఆరా తీస్తూ తన గుర్తింపుని మరింత పదిలం చేసుకుంటున్నారు. కంటోన్మెంట్ 2వ వార్డులో గన్ బజార్, రసూల్పురాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సదుపాయాలని పరిశీలించి వారి సమస్యల్ని అడిగి తెలుసుకునే పనిలో పడ్డారు మాజీ మార్కెట్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్. వేసవి సెలవులు పూర్తయి ఇక విద్యార్థులు స్కూల్స్ కి చేరుతుండగా చిన్నారులని పలకరించి తన బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడంతో పాటు సమస్యల్ని స్థానిక టీచర్లని అడిగి తెలుసుకుని ఒక్కొక్కటిగా నోట్ చేసుకుంటూ తమ బాస్ సాయన దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కారం చూపుతామంటూ హామీ అందించారు. ముఖ్యంగా మంచినీటి సమస్య తలెత్తుతోందని సీఈఓ అజిత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామంటూ వారికి తెలియజేశారు. పర్యటనలో వార్డాధ్యక్షుడు కుమార్ ముదిరాజ్, ఎండి జఫార్, యూసుఫ్, రాజేష్, పాషా, నసర్, అను, జహంగీర్ తో పాటు ప్రిన్సిపల్ ప్రవీణ, గణేష్లు వారికి సమస్యలు తెలియజేశారు. రెక్కల కష్టంతో వారు బతుకుతున్నారు. వారికి తప్పకుండా సహాయం చేస్తా. 99% వారి పనులు పూర్తి చేస్తా. 1-2 నెలల్లో పనులు చేసి చూపిస్తా. పట్టణ ప్రగతిలో పాల్గొన్న ఎమ్మెల్యే సాయన్న వడ్డెర బస్తీ వాసులకు హామీల వర్షం కురిపించారు. మరి హామీలు నెరవేరుస్తారా? ఏమిటా హామీలు? వాచ్ ద స్టోరీ. చేస్తామని చెప్పడం జరిగింది. తప్పకుండా నేర్పిస్తుంది. అది నా వంతు బాధ్యత. మోండా డివిజన్ ఈస్ట్ మారేడుపల్లి వడ్డెర బస్తీలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మంగళవారం నిర్వహించారు. జేహెచ్ఎంసీ అధికారులతో పాటు పలు విభాగాల అధికారుల పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని వారికి అవగాహన కల్పించారు. పట్టణ ప్రగతిలో భాగంగా ఎమ్మెల్యే సాయన్న సుదీర్ఘ సమయాన్ని వడ్డెర బస్తీ వాసులకు కేటాయించారు. బస్తీ వాసులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను సాయన్న దృష్టికి తీసుకెళ్లారు. మంచినీటి సమస్య జటిలంగా ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఎత్తైన ప్రాంతాల్లో ఉండడంతో లో ప్రెషర్ తో మంచినీరు విడుదలవుతుందని తెలిపారు. నీటి సమస్యను అధిగమించేలా పవర్ బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. స్థానికంగా డ్రైనేజీ సమస్య సైతం అధికంగా ఉందని స్థానికులు ఎమ్మెల్యే ముందు మొరపెట్టుకున్నారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని కోరారు. జరొకటి ఇక్కడ ఒక బోరు, ఇక్కడ ఒకటి, అక్కడ ఒక బోరు, అక్కడ 10 అక్కడ కవర్ అవుతుంది. ఇక్కడ ఒక బోరు, ఒక నల్లేసి ఇక్కడ కవర్ అవుతుంది. చిన్న చిన్న పంచాలు, బర్త్డేలు, ఏమని వడ్డెర బస్తీ వాసుల సమస్యలు తెలుసుకున్న సాయన్న వెంటనే స్పందించారు. ఎన్ని లక్షల రూపాయలైనా సరే పట్టణ ప్రగతిలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించి తీరుతానని వారికి హామీ ఇచ్చారు. 2 నెలల్లో బస్తీవాసుల సమస్యలకు పరిష్కారం చూపుతానంటూ ఎమ్మెల్యే హామీల వర్షం కురిపించారు. బోర్వెల్ కావాలా, ఎందుకంటే గుట్ట ప్రాంతము నీళ్ళకు కష్టమవుతుంది అని చెప్పారు. అది కూడా తప్పకుండా ఒక 1 మంత్లో 2 పవర్ బోర్వెల్ చేస్తామని చెప్పడం జరిగింది. తప్పకుండా నేను వేపిస్తుంది. అది నా వంతు బాధ్యత. అదేవిధంగా ఏదైతే డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉందట, నీళ్లు నిండిపోయి మొత్తం బయటకు వచ్చేస్తున్నాయి. అది కూడా కావాలన్నప్పుడు నేను తప్పకుండా డ్రైనేజ్ సమస్య కూడా తీరుస్తాం. ఎన్ని లక్షలైనా కానీ అదొకటి చేస్తే ఇక్కడ అన్నీ పూర్తయినట్లుంటాయని చెప్పినాం. అదేవిధంగా కమిటీల విషయంలో చాలా రోజుల నుంచి ఇక్కడ ఒకటి డిమాండ్ ఉంది, అడిగినారు, ఇస్తామని చెప్పినాం. మేము అదే బడ్జెట్ కోసం ఎదురు చూస్తున్నాం. ఎట్లయినా కానీ వెనక ముందు అయినా కానీ ఎట్లా కానీ ఆ కమిటీలు కూడా చేయాలని మన ఏదైతే
పట్టణ ప్రగతి కార్యక్రమంలో జలమండలి జీఎం రమణారెడ్డి, డీజీఎం కృష్ణ, ఏఈ శ్రవంతి, రవీందర్, టీఆర్ఎస్ నాయకులు, జీహెచ్ఎంసీ కోఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహముద్రాస్, పిట్ల నగేష్, టిఎన్ శ్రీనివాస్, సంతోష్ యాదవ్, భవానీ, నాగినేని సరిత, నారాయణ, సానాది శ్రీనివాస్, రాము, అజయ్, సదానంద్ గౌడ్, పనాస సంతోష్, తేజ్పాల్, గౌరీశంకర్, రౌతు రాజయ్య, జోడి బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. సమయానికి ఆ మహిళా నేత చేరుకోగా అతిథిగా హాజరు కావాల్సిన నేత ఇంకా హాజరు కాకపోవడంతో అందరికన్నా ముందే అంటూ తన కార్యక్రమాన్ని పూర్తి చేసి మరో కార్యక్రమానికి పరుగులు తీశారు మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్. కంటోన్మెంట్ మోండా డివిజన్లో వడ్డెర బస్తీలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు అధికారులు. స్థానికంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించడంతో పాటు పరిశుభ్రతతో కూడిన వాతావరణం అందించడానికి అంతా సిద్ధం చేయగా స్థానిక ఎమ్మెల్యే సాయన్న కాస్త ఆలస్యం కాగా ముందుగానే కార్యక్రమానికి విచ్చేసిన కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ అధికారులతో కలిసి కార్యక్రమానికి హాజరై పట్టణ ప్రగతిని ప్రారంభించి మరో కార్యక్రమానికి ప్రయాణమయ్యారు. కిలోమీటర్ మేర కాలినడకన ప్రయాణం, బస్తీలలో ఎగుడు దిగుడు రోడ్లను పరిశీలిస్తూ రోడ్లపై నిలిచిపోయిన డ్రైనేజ్ సమస్యని అడిగి తెలుసుకుంటూ కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అజిత్ రెడ్డి 2వ వార్డు పర్యటన కొనసాగింది. తన దృష్టికొచ్చిన సమస్యల్ని వెంటనే తన సిబ్బందికి సూచిస్తూ పరిష్కరించండి అంటూ ఆదేశాలు జారీ చేస్తూ బోర్డు సీఈఓ అజిత్ రెడ్డి పర్యటన సాగింది. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశవరెడ్డి విజ్ఞప్తి మేరకు బోర్డు సీఈఓ అజిత్ రెడ్డి 2వ వార్డులో మంగళవారం ఉదయం పర్యటించారు. శివనగర్ నుండి సిబిఎన్ నగర్ మీదుగా కాలినడకన బస్తీలోని గల్లీ గల్లీ తిరుగుతూ పర్యటనని బోర్డు సీఈఓ కొనసాగించారు. తాను వచ్చే రోడ్డు మార్గం శుభ్రంగా కనిపించడంతో దఫేదార్ సూరికి కితాబులిస్తూ ప్రతిరోజు ఇలానే శుభ్రంగా ఉంటాయా లేక నేనొస్తున్నానని శుభ్రంగా పెట్టారా అంటూ దఫేదార్ని అభినందించారు. సదాకేశవరెడ్డితో కలిసి గల్లీ గల్లీ తిరుగుతూ ఎత్తు పల్లాలుగా ఉన్న రోడ్లని పరిశీలిస్తూ రోడ్లపై నిలిచిపోయిన వర్షపు నీరు, డ్రైనేజ్ నీరుని దాటుకుంటూ ఇక్కడ ఏంటిలా ఉంది, నీళ్లు సక్రమంగా వెళ్లేలా చూడండి అంటూ ఇంజనీరింగ్ అధికారులకి సూచించారు. అర్జున్ నగర్ చేరుకున్న సీఈఓకి చెత్తకుండి దర్శనమివ్వడంతో ఇంకా ఇక్కడ పరిస్థితి మారలేదా అంటూ దఫేదార్ని ప్రశ్నించారు. ప్రతిరోజు చెత్త వాహనాలు వస్తున్నాయా, రావటం లేదా, చెత్తను కుండీలో ఎందుకు వేస్తున్నారంటూ అడిగి వివరాలు తీసుకున్నారు. 2వ వార్డులో చెత్త సేకరణ సరిగా కొనసాగడం లేదని తాము ఒక కమిటీకి ఏర్పాటు చేసుకుని ఇంటింటికి చెత్త సేకరించే వారికి డబ్బులిచ్చేలా చూస్తామంటూ బస్తీ పెద్దలు తెలియజేశారు. సదాకేశవరెడ్డి విజ్ఞప్తి మేరకు ఎయిర్లైన్స్ గేట్ వద్ద పార్క్ అభివృద్ధికి సీఈఓ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్థానికంగా స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేయాలని బోర్డు సిబ్బందికి సూచనలు చేశారు. బోర్డు సీసీపీ బాలకృష్ణతో పాటు ఇంజనీర్ ఎయిర్లైన్స్ గేట్ వద్ద పార్క్ అభివృద్ధికి మెజర్మెంట్స్ ని సేకరించారు. బోర్డు సీఈఓ అజిత్ రెడ్డి పర్యటనతో వార్డులో పలు అభివృద్ధి పనులతో పాటు ఎయిర్లైన్స్ గేట్ వద్ద పార్క్ అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల సదాకేశవరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. తీసుకోవడం జరిగింది. అతి త్వరలోనే ఈ యొక్క పార్క్ జరుగుతుంది. ఈ పార్క్ వలన ఇక్కడున్న పెద్ద మనుషులకు కానీ పిల్లలకు కానీ ప్రతి ఒక్కరికి ఆడుకోవడానికి మంచి సౌలభ్యం కలుగుతుంది. ఇది సంతోషకరమైన విషయం. ఈ బస్తీవాసులకు అందరు కూడా ఇది ఆనందదాయకం. అధికారంలో ఉన్నా లేకున్నా వార్డు అభివృద్ధి కోసం మాజీ సభ్యుడిగా సదాకేశవరెడ్డి చేస్తున్న కృషి ఫలించింది. సీఈఓ పర్యటన 2వ వార్డు అభివృద్ధికి మేలు జరుగుతుందని కేశవరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ మహీంద్రా హిల్స్ లో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకి భారీ వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్లైన్ నిర్మాణానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న శ్రీకారం చుట్టారు. ఎన్నో సంవత్సరాలుగా డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేక మహీంద్రా హిల్స్ లో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు సతమతమవుతున్నారు. ఎమ్మెల్యే సాయన్న నిధుల నుండి 40 లక్షల రూపాయలను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్లైన్ల పనుల కోసం కేటాయించారు. గురువారం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్లైన్ పనులు ప్రారంభిస్తున్నట్లు సాయన్న చెప్పారు. మహీంద్రా హిల్స్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలని జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ అధికారులు సందర్శించారు. ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని శిలాపలక ఏర్పాట్లు పరిశీలించారు. జీహెచ్ఎంసీ కోఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహ ముదిరాజ్తో పాటు జీహెచ్ఎంసీ అధికారులు కళాశాల ప్రిన్సిపల్ ఏర్పాట్లని పర్యవేక్షించారు.
వెలగని వీధి దీపాలను వెలిగించే పనులు పడ్డారు జేఎంఆర్ టీం సభ్యులు. కంటోన్మెంట్ 1వ వార్డులో తమకి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి సారథ్యంలో 10 చోట్ల వెలగని వీధి దీపాల సమస్యని పరిష్కరించే పనిలో ఆయన టీం సభ్యులు నిమగ్నమయ్యారు. అందులో భాగంగా కంటోన్మెంట్ అధికారుల సహకారంతో 1వ వార్డులోని బోయినపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో వెలగని వీధి దీపాలకి మరమ్మతులు చేయించి తిరిగి విద్యుత్ దీపాలని వెలిగించారు. పనుల పర్యవేక్షణలో స్థానిక టీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు హసీన్ ఖాన్, విజయ్, అబ్బుబాయ్, అనిల్ కుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కాషాయ తోరణాలతో పందిరేశారు. ఆకాశాన్ని రంగుల హరివిల్లుగా మార్చారు. నేతలంతా తరలివచ్చారు. కార్యకర్తలంతా తమ అభిమానాన్ని చాటారు. గజమాలలు వేసి తమ అభినందనలు తెలియజేశారు. డింగిలో బాణాసంచ వెలుతురులో నేలపై విందు భోజనం పెట్టగా ఆకాశం నుంచి అక్షింతలుగా మారి వర్షపు చినుకులు నేలజారగా గతనాడు ఎన్నడీ లేని విధంగా సాగింది సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ జన్మదిన వేడుకలు. గతనాడు సాదా సీదాగా సాగిన వేడుక ఈసారి మాత్రం అంతకు మించి అన్నట్టుగా మార్చి నిర్వహించారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామకృష్ణ జన్మదిన వేడుకలు. కంటోన్మెంట్లోని మిలీనియం గార్డెన్లో అంగరంగ వైభవంగా సాగాయి జన్మదిన వేడుకలు. గతనాడు తన ఇంట ఫంక్షన్లకు ఇదే వేదిక కాగా పుట్టినరోజును మాత్రం తన ఇంటి స్వగృహం వద్దే నిర్వహించేవారు. అయితే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా సివిలియన్ నామినేటెడ్ మెంబర్గా అన్నింటా ఆయనకు అవకాశాలు లభించగా ఓ మినీ ఫంక్షన్ తలపించేలా ఈసారి వేడుకలను నిర్వహించారు. నిత్యం తన వెంట జోడీగా ఉండే భానుక మల్లికార్జున్తో పాటు బిఎన్ శ్రీనివాసులు తోడుగా నిలిచి అన్ని ఏర్పాట్ల బాధ్యతలు అందుకోగా వార్డుల వారీగా అధ్యక్షుడు, ముఖ్య నేతలు తమ అభిమానాన్ని తెలియజెప్పుతూ వందల కొద్ది కేకులు, 10ల కొద్ది గజమాలతో పాటు మిరుమిట్లు గొలిపే బాణాసంచ గన్పట్టి అందరికీ తన అభివాదాన్ని రామకృష్ణ తెలియజేయగా ఆకాశంలో బాణాసంచ వెలుతుల మధ్య పండగలా మారింది అక్కడి ప్రాంగణం. మహంకాళి జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ గౌడ్తో పాటు ముఖ్య నేతలంతా తల్లిరాగా అన్నింటా తన తోడుగా నిలుస్తున్న అధ్యక్షుడికి పాదవివందనం చేసి ఆశీర్వచనాలు అందుకొని ముందుకు సాగారు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ. ప్రస్తుతం రామకృష్ణకు పార్టీలో మంచి గుర్తింపు దక్కగా ఈ ఏడాది అన్ని ఆయనకు కలిసి రావడంతో పాటు పార్టీలో పేరు మారుమరుగుతుండగా తనకు దక్కిన గుర్తింపుతో మరింత ముందుకు సాగేలా ఈసారి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించి వారి ఆశీర్వచనాలు అందుకున్నారు రామకృష్ణ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.